శ్రీలీల టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 3 ఏళ్లు కావస్తున్నా కమర్షియల్గా మాత్రం అమ్మడికి రావాల్సిన బ్రేక్ మాత్రం రావట్లేదు. 2 ఏళ్ల క్రితం వచ్చిన ధమాకా చిత్రంలో అమ్మడు చేసిన పర్ఫార్మెన్స్, డాన్స్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. డాన్స్, యాక్టింగ్, గ్లామర్ ఇలా ఏ విషయంలో అయినా శ్రీలీలకు ఒక విధంగా టాప్ హీరోయిన్ అయ్యే లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎంతో హైప్తో వచ్చిన సినిమాలు కూడా అమ్మడి కెరీర్కు పెద్దగా బ్రేక్ ఇవ్వలేకపోతున్నాయి. మీడియం రేంజ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరికీ ఫస్ట్ ఛాయిస్గా ఉన్న శ్రీలీల కొత్త హీరోయిన్స్ దాటికి తట్టుకోలేకపోతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా కథల ఎంపికలో లోపాల వల్లే తన కెరీర్ ఇలా తయారైందనే టాక్ కూడా వినిపిస్తోంది. టాప్ పొజిషన్లోకి ఎంత స్పీడ్గా వెళ్ళిందో అంతే స్పీడ్గా డౌన్ఫాల్ అయిపోయింది. 2024లో వచ్చిన గుంటూరు కారం చిత్రమైన కొద్దో గొప్పో పేరు వస్తుందనుకుంటే ఆ క్రెడిట్ కాస్త మహేష్ బాబుకే వెళ్లిపోయింది. ఆఖరికి స్పెషల్ సాంగ్స్ చేయనంటూనే పుష్ప 2లో కిసిక్ అంటూ ఐటమ్ సాంగ్ చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దానికన్నా ఆ చిత్రంలో రష్మికి చేసిన ఫీలింగ్ సాంగ్కే ఎక్కువ మార్కులు పడ్డంతో శ్రీలీల కిసిక్ సాంగ్ తుసుమంది. దీంతో 2024 అమ్మడి కెరీర్ గ్రాఫ్ను పెంచకపోగా డౌన్ అయ్యేలా చేసింది. అయితే ఈ ఏడాది మాత్రం అమ్మడు హిట్ కొట్టాలని కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో తెరకెక్కనున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై హోప్స్ కాస్త గట్టిగానే ఉన్నాయి. కానీ ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది క్లారిటీ లేదు. మరోపక్క మాస్ మహారాజ్తో ధమాకా కాంబోను రిపీట్ చేయనుంది. 2022లో వచ్చిన ధమాకా చిత్రమే అమ్మడికి ఇప్పటివరకు ఆఫర్స్ రావడానికి కారణం. దీంతో మళ్లీ రవితేజ సినిమా మీదే బోలెడాసులు పెట్టుకుంది. భాను భోగవరపు దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై రవితేజతో పాటు శ్రీలీలకు కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంతో ఇద్దరూ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇక ఈ ఏడాది నితిన్ హీరోగా చేస్తున్న రాబిన్ హుడ్ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. గతంలో వెంకీ కుడుముల నితిన్ కాంబోలో వచ్చిన భీష్మ చిత్రం మంచి హిట్ కావడంతో రాబిన్ హుడ్ పై మంచి అంచనాలే ఉన్నాయి. మరి 2025 అయినా అమ్మడికి మరో కమర్షియల్ బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.